అమ్మ ఒక్కసారి దూరమైతే మనం ఎంత పశ్చాత్తాపపడతామో తెలుసా? అమ్మ ఒక్కసారి దూరమైతే ఆ ప్రేమ విలువ మనకి ఆలస్యంగా తెలుస్తుంది. రాము 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి. ఎప్పుడు ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ, ఫ్రెండ్స్తో ఆడుకుంటూ, బయట గేమ్స్తో చాలా బిజీగా ఉండేవాడు టీవీ చూసుకుంటూ. అమ్మ ఎంత ప్రేమగా చూసుకున్నా అతను మాత్రం పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ అమ్మకి రాము అంటే పంచప్రాణాలు. రానా అన్న, తినునా అన్న, టైంకి చదువుకో నాన్న, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తూ ఉండేది ఎల్లప్పుడూ. కానీ రాము మాత్రం అమ్మ ప్లీజ్ నన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యకు అని కోపంగా మాట్లాడేవాడు. ఒకరోజు అమ్మకు చాలా నీరసంగా అనిపించింది. కానీ తన కొడుకు కోసం ఆమె లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది, తన పనులు చూసుకుంది, లంచ్ బాక్స్ కూడా కట్టింది పాపం. రాము మాత్రం ఆమెను చూసుకోకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తర్వాత ఇంట్లో నిశ్శబ్దం. అమ్మ నేలపై పడిపోయింది. రాము తిరిగి ఇంటికి వచ్చాడు. అమ్మా అని అరిచాడు. కానీ ఎటువంటి స్పందన లేదు. హాస్పిటల్కి గబగబా తీసుకుని వెళ్ళాడు. డాక్టర్కి చెప్పాడు, మా అమ్మ పడిపోయింది డాక్టర్ అనని. డాక్టర్ అన్నాడు, మీరు కొంచెం ఆలస్యంగా తీసుకొచ్చారు అని. అప్పుడు రాము కళ్ళల్లో కన్నీళ్ళు. అమ్మా నన్ను క్షమించు, నేను నిన్ను పట్టించుకోలేదు, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను అని ఆమె చేతిని పట్టుకొని ఏడ్చాడు. దీనిలోని మోరల్ ఏంటంటే, అమ్మ ఉన్నప్పుడే ప్రేమని చూపించండి, తర్వాత పశ్చాత్తాపపడినా ఏడ్చినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అమ్మా నాన్నల్ని గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ముందుకు వస్తాను. ఇంకొక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.